రేవంత్ రెడ్డి గారు, మీకు సిగ్గు ఎగ్గు ఉందా? నోటికి ఏమొస్తే అది మాట్లాడడమేనా? టీచర్లకు మీకే చెప్తున్నాం, మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. క్రిమినల్ వేస్ట్ ఒక అదుపు అనేది ఉండదా? ఈ రోజు నువ్వు ఏ విద్యార్థులనైతే అప్లికేషన్ ఫామ్ కూడా నింపడం రాదు, వీళ్ళు ఒక క్రిమినల్ వేస్ట్ అని చెప్పి నువ్వు మాట్లాడావు, అదే విద్యార్థులు నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గుండ్లకి ఎదురొడ్డి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన విద్యార్థుల్ని, ఈ రోజు మన తెలంగాణ రావడానికి కారకులైన విద్యార్థుల్ని నువ్వు క్రిమినల్ వేస్ట్ అని అంటున్నావు. అంటే నువ్వెంత వేస్టో ఆలోచించుకో. ఒక సీఎం కింద నువ్వెందుకు పనికిరావు అన్నది నువ్వు ఆలోచించుకో. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఈ విద్యార్థులు, వీళ్ళ బలిదానాలు, వీళ్ళ త్యాగాలు అని మర్చిపోతున్నావా? సీఎం కుర్చీ ఎక్కినంత మాత్రాన కళ్ళు నెత్తి మీదకి ఎక్కినట్టు కాదు. కాస్త దిగి మాట్లాడు. కష్టపడి చదువుకొని నోటిఫికేషన్లు వెయ్యమంటే, వేల ఉద్యోగాలని భర్తీ చేయమని ప్రశ్నిస్తే వాళ్ళని నువ్వు క్రిమినల్ వేస్ట్ అని అంటున్నావు. మరి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఉన్నది మీరు కదా ఇప్పుడు క్రిమినల్స్, మీరు కదా ఇప్పుడు వేస్ట్. ఈ తెలంగాణ గడ్డ మీద విద్యార్థుల్ని అవమానిస్తే, వాళ్ళ గొంతు నొక్కేయాలని చూస్తే ఈ సమాజం నిన్ను ఊరుకోదు. ఏ ఒక్కరూ కూడా బాగుపడింది లేదు. నాడు కాంగ్రెస్ విద్యార్థులు బలి కోరుకుంది, నేడు వాళ్ళ భవిష్యత్తునే బలి తీసుకోవాలని కోరుకుంటుంది. విద్యార్థులకి అప్లికేషన్స్ నింపడం రాదు అని చెప్పడం కాదు, నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగా నోటిఫికేషన్స్ ఇవ్వడం రాదు, సక్రమంగా పరీక్షలు నిర్వహించడం కూడా రాదు. మీ చేతకాని తనాన్ని, మీ పరిపాలన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి నిరుద్యోగ బిడ్డల మీద నెపం నెడుతున్నావా? తెలంగాణ ఇచ్చింది విద్యార్థుల పోరాటాలు అన్న విషయం మర్చిపోతున్నావు. చదువుకున్న విద్యార్థుల్ని చులకనగా మాట్లాడితే ఏ ఒక్క నాయకుడు కూడా ఈ నేల మీద మనుగడ సాగించింది లేదు. నువ్వెంత? ఈ రోజు ఏ విద్యార్థుల వైకల్యాన్ని నువ్వు ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నావో అదే విద్యార్థి లోకం ఈ ఓట్ల ఫారంలతో నిన్ను రిజెక్ట్ చేసి కుర్చీ నుంచి కిందకి దింపుతాయి. నీ నోటి నుంచి వచ్చిన మురికి మాటని వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ విద్యార్థులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. నువ్వు చెప్పే వరకు మేము ఆగం.